మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్ బాధవత్ సంతోష్ వినతిపత్రం అందజేశారు. 26 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో వెళ్లారు. అనంతరం కలెక్టర్ సంతోష్ ను కలిసి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. అవిశ్వాసంకు అవసరమైన కౌన్సిలర్ల సంఖ్యాబలం తమకు ఉందని కాంగ్రెస్ పక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య, ఉపనాయకుడు వేములపల్లి సంజీవ్ కలెక్టర్ కు తెలిపారు. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గెలుపొందడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 17 మంది కాంగ్రెస్ లో చేరారు. ఇక గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5గురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ లో చేర్చుకోగా తాజాగా ప్రేమ్సాగర్ రావు ఏకంగా 17 మందిని కాంగ్రెస్ లో చేర్చుకుని దివాకర్ రావుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి మా సోదరులు సోదరులు అందరూ కలిసి ఇలా మంచాల పథాన్ని దృష్టిలో పెట్టుకుని మంచాల అభివృద్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి కోసం కోరుకుని ఏ స్వార్థాలు లేకుండా విశ్వాసపూరితంగా వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము కూడా మీతో పాటు పైన ఉంటాం. గతంలో ఏమి అభివృద్ధి నోచుకోలేకపోయింది మంచాలు. ఇకనైనా ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే జరగడం వల్ల ఇక ముందు చైర్మన్ గారు ఉంటే ఆ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు చైర్మన్ ఉంటే గతంలో ఏ పని జరగలేదు ఇప్పుడు కూడా అవుతుందో కాదని చెప్పి అందరూ వాళ్ళ సొంతగా మేము కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ రావడం జరిగింది. దానికోసం ఈరోజు అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది. మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిల్ అందరూ కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మేము ప్రతిపాదించడం జరిగింది. మాకు 27 మంది సభ్యుల సమర్థన ఉన్నది. సరే ఈరోజు టీఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన మా సోదరులు సోదరిమణులు అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఉన్న కౌన్సిలర్ గౌరవ సభ్యులు అందరూ కలిసి మరి మంచిర్యాల పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే